జపాన్ కూడా స్లోగా మినీ ఇండియా అయిపోతుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ దొరికేస్తున్నాయి. బట్ అన్ని స్టోర్స్లో దొరకవు. ఓన్లీ ఏషియన్ స్టోర్స్ అండ్ ఇండియన్ స్టోర్స్లో మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు నేనున్న స్టోర్ థాయ్ అండ్ ఏషియన్ స్టోర్. సో థాయ్ ఫుడ్ అండ్ ఏషియన్ ఫుడ్ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరుకుతాయి. చూడండి, ఆ కొబ్బరి బొండం మన ఇండియాలో అయితే 60-70 రూపీస్ అంటే అమ్మో అంత కాస్టా అంటాం. బట్ ఫారెన్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ. అసలు దొరికితే చాలా అనిపిస్తుంది. అది ఆల్మోస్ట్ 100 ఎన్స్. అండ్ లీఫీ వెజిటేబుల్స్, మన ఇండియన్ లీఫీ వెజిటేబుల్స్, తులసి లీవ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ బనానా లీవ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ 3 to 4 బనానా లీవ్స్ ఉన్నాయి దానిలో. అది వచ్చేసి 1100 ఎన్స్. అదే మన ఇండియాలో అయితే మనకు ఫ్రీగా వస్తాయి అనుకోండి, అది వేరే కదా. ఈ స్టోర్లో చింతకాయలు కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్రెష్ పెప్పర్ కూడా అవైలబుల్ ఉంది. ఆ ఫ్రెష్ పెప్పర్ మనం లైక్ ఇక్కడ థాయ్ డిషెస్లో యూజ్ చేస్తారంట అది. అండ్ ఆ బ్రింజల్స్ ఉన్నాయి చూడండి, ఆ చిన్నవి, అవి ఇక్కడ ఎక్కడ దొరకవు. ఓన్లీ ఏషియన్ స్టోర్లో మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ ఓన్లీ చాలా పెద్ద సైజ్ ఉంటాయి బ్రింజల్స్. అండ్ ఈ రా పపాయ కూడా చాలా రేర్ ఇక్కడ జపాన్లో. సో ఇక్కడ ఇలా రా అవైలబుల్ ఉంది. అండ్ మ్యాంగోస్ వచ్చేసరికి సీజన్ వైజ్ ఏమి ఉండదు, ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. అండ్ మోస్ట్ వెజిటేబుల్స్ ఫ్రెష్ అవైలబుల్ లేని ఫ్రోజన్.